శివారు గ్రామాలకి ప్రాజెక్టు సాగునీరు అందించాలి. గ్రామాలకు సాగునీరు అందించాలి. శివారు గ్రామాలకు అందించాలి. రిజర్వాయర్ సాగునీరు శివారు గ్రామాలకు సాగునీరు అందించాలి. ప్రాజెక్టులో 3 కేసులు తీయాలి. పంటలు కాపాడాలి, కాపాడాలి. రైతుల ఆత్మహత్యలు ఆగాలి, ఆగాలి. మడ్డువలస రిజర్వాయర్ నీరు అందరికీ అందుతుందని అపోహలో ఉన్నారు. ఆ గ్రామాల పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయని అనుకుంటున్నారు. కానీ సుమారు 2000-3000 ఎకరాల భూమికి పూడికల తీత తీయకపోవడం వలన, బట్టలు బాగు చేయకపోవడం వలన శివారు గ్రామాలకి నేటికి సెప్టెంబర్, అక్టోబర్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక నీటి చుక్క రాకపోవడంతో వరి పంటలే కాదు, జొన్న పంటలే కాదు, తదితర చెరుకు పంటలే కాదు, తదితర ఏ పంటలు పెట్టినా రైతులకి నష్టమే వస్తుంది. ఈనాడు రైతు అనేటటువంటి వాడు వ్యవసాయం చేయడమే కష్టంగా ఉంది. అటువంటి తరుణంలో వ్యవసాయం చేయడానికి ఏ ఆధారం లేక వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ మడ్డువలస రిజర్వాయర్ ఆయకట్లు ఉన్నప్పటికీ మాకు నీరు అందకపోవడం చాలా దారుణం. ఈ విషయాన్ని గుర్తించి మా యొక్క బాధల్ని తెలుసుకొని ఆ పని నీరు వచ్చే పని చేస్తారని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. దస్తులు సెట్ చేయడం జరుగుతుంది కానీ నీరు రావట్లేదు. అలాగే కాలువల్లో పూడుకు తీత నేటికి ప్రాజెక్ట్ స్థాపించిన నుంచి కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కూడా పూడుకు తీత పనులు అనేవి జరగకపోవడం వల్ల గొట్లు నానాటికి దిగజారిపోయి ప్రాజెక్టులో నీరు విడిచిపెట్టమంటే గొట్లు కొట్టుకుపోతాయని అధికారులు చెప్పడం, చివరి గ్రామాలకు రమ్మంటే మీరే రండి, బట్టల మీదకి మీరు వచ్చి తీసుకెళ్ళండి అనే విధంగా పరిస్థితి తయారైంది. రైతులందరం కూడా కాలువల చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా చుక్క నీరు రాక రాత్రి పగలనక కొన్ని కిలోమీటర్ల పరిధి 10-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నీరు గురించి ఎన్నో ధర్నాలు చేసాం, వంట వార్పు కార్యక్రమాలు కూడా చేసాం. అలాగే అధికారులందరికీ కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ పూడుకు తీత పనులు జరగలేదు. అలాగే నీరు కూడా ప్రతి ఏటా మాకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వీటిపై తక్షణమే మాకు సాగునీరు విడుదల చేయాలని మా తదితర గ్రామాలంతా ప్రజలందరి తరఫున వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం.